గత 35 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ 3 o'clock దాకా సింధూర్ ఆపరేషన్ సింధూర్. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను, ఒకసారి రండి లోపల. ఎస్, గౌలీగూడ మహారాజ్ గంజ్ మాంకాళి టెంపుల్. పాల్గమ్ అటాక్ అయితే జరిగింది కదా, ఆ కాన్సెప్ట్ మీరుగా మనకి ఇక్కడ ఆపరేషన్ సింధూర్, ఎస్ వన్ అండ్ ఓన్లీ ద లాయన్ అని చెప్పొచ్చు. మోదీజీ మనకు మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది చేసింది కదా, ఆ కాన్సెప్ట్ మీరుగా మనకి ఇక్కడ గణేష్ని పెట్టి దాని ముంగట అరేంజ్మెంట్స్ అనేది చేశారు. మొన్న పాల్గమ్ అటాక్లో మనకి ఎలా అయింది ఆ కాన్సెప్ట్ మీరుగా. సో ఇక్కడైతే కమిటీ మెంబర్స్ అందరు ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే A to Z మనం కవర్ చేసుకుందాం. ఒకసారి రండి లోపల. ఎస్, సో ఇక్కడ చూసుకుంటే ఎస్ పాల్గమ్ అటాక్ మెయిన్ మనకి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కమిటీ మెంబర్స్ బి మనకి 20 to 25 మెంబర్స్ అని ఉన్నారు. సో ఇక్కడ గత 30 నుంచి 35 ఇయర్స్ సెలబ్రేషన్ మన గణేష్ని పెట్టుకుంటా మన అన్న వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ ఫాదర్స్ మనకి కాన్సెప్ట్ బి ఎలా తెచ్చారు, లొకేషన్ వైజ్గా మనకి నిమజ్జనం బి ఏ డేట్ ఉండబోతుంది, మన పూజ విధానం ఎలా ఉంది, సో ఇంకా పబ్లిక్ బి వస్తున్నారు, సో వాళ్ళ రెస్పాన్స్ బి ఎలా ఉన్నది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇండియన్స్కి మర్చిపోదని చెప్పి ఈసారి అయితే కాన్సెప్ట్ తెచ్చిర్రు. సో ఒకసారి కమిటీ మెంబర్స్ తో మాట్లాడి తెలుసుకుందాం. అన్న జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తున్నాం పబ్లిక్ బి రెస్పాన్స్ బి వండర్ఫుల్ ఉన్నది, మన ఎన్ని ఇయర్స్ సెలబ్రేషన్ ఉన్నది. సో ఈసారి కాన్సెప్ట్ ద్వారా బి మనం స్కెచ్ చేయించి ఎలా చేయించాము, సో ఇంకా నిమజ్జనం బి ఏ డే ఉండబోతుంది, అన్నదానం ప్రోగ్రామ్స్ బి ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఒకసారి చెప్పండి. మాంకాళి యూత్ అసోసియేషన్. ఓకే, యాక్చువల్లీ మనం 35 ఇయర్స్ నుంచి అన్న వాళ్ళు డాడీ వాళ్ళు అందరూ పెడుతున్నారు. ఓకే, మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఒక 1 week ముందు డిసైడ్ చేస్తాం. ఓకే, గణేష్ని పెట్టాలి ఎట్లా పెట్టి. అయితే దాంతో పాటు ఏం చేస్తామంటే ఈ ట్రెండింగ్ ఎప్పుడు ఏ కాన్సెప్ట్ నడుస్తుంది, ఫస్ట్ ప్రజెంట్ వచ్చేసి ఏ కాన్సెప్ట్ నడుస్తుంది, మనం ఎట్లా పెడదాము. ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈసారి వచ్చేసి ఆపరేషన్ సింధూర్ పాల్గమ్ అటాక్ది అట్లా ఉంది కాబట్టి ఆ ప్లస్ అట్లా ప్లాన్ చేద్దామని చేసినాం అన్నమాట. అయితే మా దగ్గర ఏంటంటే వినాయకుడిని పెట్టిన 2 days 3 days తర్వాత సెట్ రెడీ అవుతుంది. ఓకే, అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ సెట్ వచ్చేసి మేము బర్కత్పురాలో, ఆయన పేరు వచ్చేసి మండల్. ఓకే, ఆయన గత మా దగ్గర ఆయనకు మేము 10-12 years నుంచి ఆయన తోటి మేము చేపిస్తాం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఆయన ఏ కాన్సర్ట్ చెప్పినా కాదు అన్నాడు ఎప్పుడు. ఓకే, ఆయన చాలా మంచి రెస్పాన్స్ ఇస్తాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ మండల్ గారికి. ఓకే, మండల్ చాలా ఆయన కలకత్తా నుంచి వచ్చిండు. ఓకే, ఆయన చేస్తాడు. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2 days ఫస్ట్ డే నుంచి గణేష్ని పెట్టిన తర్వాత పబ్లిక్ అందరూ వచ్చి చూసిపోతుంటే అరే ఈసారి ఎవ్రీ ఇయర్ ఒక కాన్సర్ట్ పెడతారు, ఈసారి ఏం పెట్టలేదేంది అని ప్రతి సస్పెన్స్ అందరు అడుగుతూనే ఉంటారు. ఓకే, మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ 2-3 days తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చూస్తుంటారు. చూసిన తర్వాత యాక్చువల్లీ అయితే మొన్న సాటర్డే నుంచి అయితే నైట్ 3 o'clock దాకా క్రౌడ్ తగ్గట్లేదు, అంత క్రౌడ్ ఉంటుంది. అసలు మాకు నిద్ర వస్తుంది కానీ ఆయన పబ్లిక్ వెళ్ళదు, అంత దూరం నుంచి వచ్చి చూడడానికి వస్తారు, మేము ఎట్లా అసలు అని ఆపలేకపోతాం. మేము అయినా అందరు కమిటీ మెంబర్స్, మేము ఒక 5 members 10 members ఎంతమంది ఉన్నా చేస్తాము. ఆల్టర్నేట్ బయట కూర్చుంటారు, లోపలికి వెళ్తుంటారు, అన్ని చెక్ చేస్తాం కంపల్సరీ. అందరు ఒక్కరి సహాయం కాదు, అందరు సహాయం చేస్తేనే మేము ఇది వినాయకుడిని పెట్టగలుగుతాం. ఒక్కరిద్దరితో కాని పని ఏదైనా ఒక్కరి, మేము ఒక 20-25 members ఉన్నాం, అందరం కలిసి చేస్తాం ఎప్పుడు ఎవ్రీ ఇయర్. మళ్ళీ నిమజ్జనం వచ్చేసి 11 daysకి ఈవినింగ్ 4 o'clock తీస్తామన్నమాట. మా నిమజ్జనం టైంలో గిట్ల అందరూ ఏమేమి పెట్టారు ఎవ్రీ ఇయర్ అని చూస్తారు. ఓకే, యాక్చువల్లీ పాల్గమ్ అటాక్ ఎట్లయింది ఆ కాన్సెప్ట్ మీరు చూసారు కదా మొత్తం పెట్టి. తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎట్లయింది అంటే మాకు ప్లేస్ కన్వీనియంట్, కొంచెం ప్లేస్ చిన్నగా ఉన్నా కానీ మేము మాక్సిమం అయితే సక్సెస్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. చూసారు కదా మీరే ప్లేస్ ఎంత ఉంది అది అన్నమాట. చాలా గ్రేట్ అన్న ఇనిషియేటివ్ అనేది, మన టీమ్ మెంబర్స్ అనేది అందరు సహకారంతో మేము గత 30-35 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. గ్రేట్ అంటే మేము ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయిపోతూనే ఎవ్రీ ఇయర్. గౌలీగూడ మహారాజ్ గంజ్ మాంకాళి టెంపుల్. ఓకే, టైమింగ్స్ మనకి ఏముందన్న స్వామివారి దర్శనం చేసుకోవడానికి? ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ 3 o'clock దాకా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో నైట్ మన కుదరని వాళ్ళకి మార్నింగ్ బే మన అవైలబుల్ ఉందా? అంటే మాక్సిమం అయితే మార్నింగ్ అంటే మనం ఈ లైటింగ్ ఇట్లా ఉండదు. ఓకే, సెటప్ 7-6-7 ఓకే, బెస్ట్ టైమింగ్ చెప్పొచ్చు. ఇంకా బెస్ట్ టైమింగ్. ఈసారి మనం కాన్సెప్ట్ తెచ్చాం కదా, కాన్సెప్ట్ సో పబ్లిక్ రెస్పాన్స్ బి ఏమున్నది పబ్లిక్ నుంచి? మెయిన్ ఎంతో దూరం ఉన్నా ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏముంది అని ఓకే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆలోచించుకుంటారు. ఓకే, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఉంటుందని తెలుసు వాళ్ళకు కూడా. ఓకే, వాళ్ళకు ఎంగేజ్మెంట్ మంచిగా కనుక మేము ఇంకా బాగా చేస్తున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్లా చేసుకుంటూ పోతాం. ఎస్, మనం ఇంత ఏర్పాటు చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినాం కదా, సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ ఏమి వస్తున్నాయి మనకి? ఫీడ్బ్యాక్ వాళ్ళు చాలా బాగుందని అందరూ మంచిగా అనిపిస్తుంది కనుక మేము ఇంకా చేయగలుగుతున్నాం. వాళ్ళు మహారాజ్ గంజ్ మాంకాళి టెంపుల్ యూత్ అసోసియేషన్ గౌలీగూడ.
जय जय करो। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की।